మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. 50 అడుగుల దిశగా గోదావరి ప్రవాహం సాగుతోంది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం మంచున ఉన్న పరివాహిక గ్రామాలను అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను ముమ్మరం చేశారు అధికారులు. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటి మట్టం పెరిగింది. గత 6 రోజులుగా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 47.60 అడుగులకు చేరుకుని 48 అడుగులకు దగ్గర రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. గోదావరి నుంచి 11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఇక ఇవాళ రాత్రి 50 అడుగులకు మించి వరద ఉధృతి ఉండే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. బుర్గపాడు, సోంపల్లి గ్రామాలకు గోదావరి వరద పోటు ఉండటంతో రాకపోకలను బంద్ చేశారు అధికారులు. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి తురుబాక ఇక కన్నాయిగూడెం దగ్గర రోడ్డు మీదకు వరద నీరు చేరింది. ఈ రహదారిలో రవాణాను నిలిపివేశారు అధికారులు. ఆ రోడ్డుపై ప్రయాణాలు చేయకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.